వరంగల్ జిల్లాల లారీ యజమానులు సమ్మె చేస్తున్నారు. లారీలు ఏడియాన్ని ఆగిపోయినాయి. డిమాండ్లు తీర్చాలని దక్షిణాది రాష్ట్రాల లారీ యజమానుల సంఘం సమ్మెకు దిగింది. ఈ సమ్మెకు తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లారీ సంఘాలు సై అంటున్నాయి. సమ్మెతోటి డ్రైవర్లు, క్లీనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఇంకిన్ని ముచ్చట్లు వరంగల్ నుంచి కృష్ణమోహన్ చెప్తాడు. 3 వద్దుల నుంచి లారీలు ఎక్కడెక్కడే ఆగిపోయాయి. ఒక వరంగల్నే కాదు 6 రాష్ట్రాల్లో కూడా ఈ లారీలు మాత్రం ఓనర్లు స్ట్రైక్ చేస్తాను. తమ కోరికలు నెరవేరే వరకు కూడా తాము రోడ్ ఎక్కమంటుండటంతో చూడొచ్చు. అడ్డ మీదకి వచ్చినాక లారీలు అన్నీ కూడా ఇక్కడనే నిలిచిపోయినాయి. అయితే లారీలు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి బాగానే ఉన్నా దీని మీద బతికేటోళ్ళు మాత్రం తక్లీఫ్ అవుతాను. ఎవరికి చూసినా కానీ అంటే రోజు చేస్తే తప్ప డొక్కాడితే వాళ్ళకు ఆ రోజుకు జీవం వెళ్ళదు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. లారీలకు సంబంధించి కూడా ఆ డ్రైవర్లు ఎక్కువ ఇక్కడ చూడవచ్చు. అడ్డ మీదకి వచ్చినాక లారీల ఓనర్లు వైపు ఆందోళన చేస్తున్నారు. లారీలు బయటకు రాకపోయేసరికి దీని మీద క్లీనర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ కూలీ లేక కూడా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపిస్తుంది. అయితే మనం ఒక వరంగల్ జిల్లాలో చూస్తే దాదాపు 12,000 లారీలు రోజు తిరుగుతుంటాయి. అయితే మూడొద్దుల నుంచి మాత్రం లారీలను ఎక్కడెక్కడికే స్ట్రైక్ చేసినారు. చాలామంది డ్రైవర్లు కూడా ఉన్నారు. అసలు ఎందుకు వాళ్ళ పరిస్థితి ఎందుకు తెలుద్దాం అంటే ఎట్లున్నది అసలు మూడొద్దుల నుంచి లారీలు కూడా పోతే లేవు. చాలామంది క్లీనర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు దీని మీద ఆధారపడతారు కదా. లారీ బయటకు రాకపోతే మీ పరిస్థితి ఏంది? మీకు ఎట్లా వెళ్తుంది? రోజు అడ్డ మీదకి వచ్చి ఎట్లా వెళ్ళిపోతారు? 3 వద్దుల నుంచి బండ్లు అనేది మేము పక్కకు పెట్టుకున్నాం. బండ్లు నడితేనే మేము డ్రైవర్లకు బత్తాలు, క్లీనర్లకు బత్తాలు, మాకు ఇంట్లోకి వెళ్ళడానికి పరిస్థితి లేదు. అసలు నడవకుండా బండ్లు ఆగిపోతే ఈ రోజున మేము అసోసియేషన్ వాళ్ళు ఇవాళ మాకు వండి పెడతారు. ఇక్కడ 3 రోజుల నుంచి ఇక్కడనే తింటాను. మరి మేము తింటాం కానీ మా ఇంట్లో పరిస్థితి ఎట్లా? 3 రోజుల నుంచి వస్తానం, ఏదో న్యాయం జరుగుతుంది అంటే ఏది తెలుస్తలే, ఏది లేదు, వస్తానం పోడే జరుగుతుంది మాకు ఇక్కడ. ఈ రచనకి ఎట్టున్నది లారీ అంటే లారీ మీద ఎంతమంది బతుకుతూ ఉంటారు? డ్రైవర్ వరకు దగ్గర ఇప్పుడు అమాలీసి బతుకుతుంటారు. డ్రైవరు, క్లీనరు, ఒక ఓనరు దగ్గరకు 15 మంది దాకా బతుకుతుంటారు. ఇప్పుడు 3 రోజుల బట్టి లారీలు అవుతున్నాయి కదా. మా ఇబ్బంది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అసలుగా పట్టుకుంటలేదు. వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ లారీ డ్రైవర్గా పనిచేస్తాను? ఇక్కడ వచ్చినాక కూడా 3 వద్దుల నుంచి లారీ బయటికి వెళ్తలేదు కదా. మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఈ లారీలు నడవక మాకు బత్తాలు లేవు, మామూలు లేవు, కమిషన్లు ఏది లేదు, జీతం సుగా లేదు. కాబట్టికే మా ఇంట్లో సుగా పరిస్థితి చాలా ఘోరంగా అయిపోయింది. మాకు ఉప్పుకు పప్పుకు పైసలు కావాలన్నా కానీ మా ఓనర్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే లారీలు మొత్తం ఆగిపోయినాయి. కాబట్టికే మాకు 1 రూపాయి ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. కేంద్రం ఏం చెప్తుంది ఇప్పుడు అంటే మీరు ప్రధానంగా ఏం చెప్తున్నారు? మీకు ఏం కావాలంటే లారీ డ్రైవర్ యాక్సిడెంట్ అయితే లారీ డ్రైవర్ ఒక లైసెన్స్ రద్దు చేయడము, ఆ తర్వాత ఓవర్లోడ్ బాబద్దు వేస్తే లారీ వాళ్ళ లారీ ఆపరేటర్ మీద మరి లారీ డ్రైవర్ యొక్క లైసెన్స్ రద్దు చేయడం అనేది మాత్రం అన్యాయంగా భావిస్తాను. అట్లాగే 15 సంవత్సరాల నిండిన లారీలు తీసేయడం, తర్వాత ఈ ప్రైవేటు, తర్వాత ఇన్సూరెన్స్ ప్రధానంగా ఏంటంటే ఈ థర్డ్ పార్టీ బాబతే ఉన్నాయి. ఇక్కడ బండ్లన్నీ చాలా బండ్లు ఏంటంటే 90% థర్డ్ పార్టీ బాబతే ఉంటాయి. ఎందుకంటే ఆ బండ్లన్నీ 15 సంవత్సరాల నిండే ఉంటాయి. అలాంటి బండ్లు తీసేస్తాం అనడం వల్ల ఆందోళన చెంది ఆపరేటర్ కొత్త లారీ కొనుక్కోలేడు, పాత లారీలు తీసేయలేడు. ఇప్పుడు ఒక ట్యాక్సీ కట్టేది 3 నెలలకు ఒకసారి. అది ఇప్పుడు ఏంటంటే ఈ 10 రాష్ట్రాలకు సుత కలిపి 10 జిల్లాలు అయినప్పుడు సుత ఏం చేసిందంటే ఈ ట్యాక్సీ బరాబరి మళ్ళీ పెంచిన తర్వాత తగ్గిస్తామన్నాడు. అది తగ్గియలేదు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏం చేయాలి? ఇంటికి వెళ్తే డబ్బులు లేవు, ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేవు. ఏం చేయమంటారు? కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ఒక్కొక్క లారీ మీద ఇద్దరు డ్రైవర్లు పనిచేస్తారు, 2 క్లీనర్లు పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడతారు. వాళ్ళకు కనీసం రోజువారీ చేసే పని లేదు. పొద్దుగాలనే ఇక్కడికి వస్తాను అడ్డ మీదకు, ఇవ్వాలన్నా స్ట్రైక్ అయిపోతుంది, మళ్ళీ పనులు చేసుకోవచ్చు అనుకుంటారు. కానీ మళ్ళీ చేస్తే అది స్ట్రైక్ అయితే 3 వద్దుల నుంచి కొనసాగుతూనే ఉంది. స్ట్రైక్ అయిపోతే తప్ప తమకు ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళు కావచ్చు, మా ట్యాక్సీలు కానీ అవన్నీ కూడా తగ్గించాలని మాత్రం ఓనర్లు కోరుకుంటారు. తొందరగా లారీలు స్ట్రైక్ ఆగిపోతే తాము కూడా మంచిగా జీవనం గడుతుంది, తాను లేకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేది మాత్రం ఇటు డ్రైవర్లు కావచ్చు, క్లీనర్లు చెప్తున్నటువంటి మాట. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్ నుంచి.